అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని ఒక వింత మార్పు చోటు చేసుకోబోతోంది. ఇన్నాళ్లు కేవలం ట్రెజరీ కార్యదర్శులు, కోశాధికారుల సంతకాలకే పరిమితమైన గ్రీన్ బ్యాక్ ఇకపై అమెరికా అధ్యక్షుడి సంతకాన్ని పులుముకోనుంది. దేశ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని డాలర్ నోట్లపై ముద్రించాలని ట్రెజరీ విభాగం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అమెరికా కరెన్సీపై ట్రెజరీ సెక్రటరీతో పాటు ట్రెజరర్ సంతకం కూడా ఉంటుంది. కానీ ఈసారి ట్రెజరర్ బ్రాండన్ బీచ్ తన స్థానాన్ని స్వచ్ఛందంగా అధ్యక్షుడికి వదిలేశారు. అమెరికా స్వర్ణయుగానికి ఆర్కిటెక్ట్ అయిన ట్రంప్ సంతకం కరెన్సీపై ఉండటం ఆయనకు దక్కిన గౌరవం అని ఆయన అభివర్ణించారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కెన్నడీ సెంటర్ పేరు మార్పు, డల్లాస్ ఎయిర్పోర్ట్ కు తన పేరు పెట్టాలన్న ప్రతిపాదనలతో ట్రంప్ తన వ్యక్తిగత బ్రాండింగ్ ను జాతీయ సంస్థలపై రుద్దుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో స్టిమ్యులస్ చెక్కులపై తన సంతకం వేయించుకున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా కరెన్సీపైనే కన్నేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు భవిష్యత్తులో వచ్చే ట్రెజరీ సెక్రటరీలు ఈ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉండటంతో ట్రంప్ సంతకంతో వచ్చే ఈ నోట్లు అరుదైన కలెక్షన్ గా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా డాలర్ రూపంలో ట్రంప్ మార్క్ ఇక ప్రపంచమంతా తిరగబోతోంది.